హే ప్రైజ్ లార్డ్. ఈరోజు మనము లూకా సువార్త 5వ అధ్యాయాన్ని కలిసి చదువుకుందాము. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి వాటిని తెరిచి చదవండి. ఒకవేళ లేనట్లయితే స్క్రీన్ మీద వాక్యం వస్తుంది, దాన్ని చూసైనా చదవాల్సిందిగా కోరుచున్నాం. లూకా సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఏ విధంగా నలుగురు జాలర్ని తన శిష్యులుగా చేసుకున్నాడనేది మనం చూస్తాము. అలానే యేసుక్రీస్తు ఒక పక్షవాయువు కలిగిన అతన్ని క్షమించి తనని స్వస్థపరచడము, అలానే ఒక లెపర్ని అంటే కుష్ఠరోగం కలిగిన అతన్ని కూడా ఏ విధంగా బాగుపరుస్తారనేది మనం చూస్తాము. అలానే మాథ్యూ ద టాక్స్ కలెక్టర్, మత్తయి అనే ఒక పన్ను వసూలు చేసే అతన్ని, అంటే ఇక్కడ మాథ్యూ అని రాయబడి ఉంది, తన పేరు లేవి అని కూడా ఉంది. సో అది కూడా మనం చూస్తాము. తను కూడా ఏ విధంగా యేసుక్రీస్తుని వెంబడించాడు అనేది మనం చూస్తాం. అలానే యేసుక్రీస్తుని పరిసయ్యులు వీళ్ళొచ్చి ఉపవాసం గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ఆ విషయాన్ని కూడా మనము ఈ అధ్యాయంలో చూస్తాం. అయితే ఈ అధ్యాయంలో ముందుగా ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, ఫస్ట్ వర్డ్స్లో ద లేక్ ఆఫ్ గెన్నెసరేత్ అని ఉంటుంది. గెన్నెసరేత్ అనే ఒక నది బావి ఉంటుంది. సో దాని మీనింగ్ ఏంటంటే, అది ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎ సీ ఆఫ్ గ్యాలిలీ, గలిలియా సముద్రం అని కూడా దాన్ని అంటారు. అది ఒకటి. అలానే పేతుర్ని యేసుక్రీస్తు పలానా దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చేపలే వలెయ్యి అన్నప్పుడు పేతురు అప్పటికి చాలా ట్రై చేస్తాడు. చేసిన తర్వాత కూడా యేసుక్రీస్తు చెప్పాడని యేసుక్రీస్తు మాటకు లోబడి వెళ్ళి వల వేస్తాడు. సో మనం కూడా మన లైఫ్లో అప్పుడప్పుడు చూడటానికి చాలా ఫూలిష్గా అనిపిస్తుంది దేవుడు చెప్పే మాటలు. బట్ ఏంటంటే, దేవుడు చెప్పాడు కదా అని చెప్పేసి మనము ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతామో అప్పుడు మన జీవితంలో దేవుని యొక్క మాటకి దాని యొక్క ఫలితాన్ని మనం చూస్తాం. అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు చెప్పినట్టు లేవి అని మెన్షన్ చేయబడింది. లేవి అంటే మాథ్యూనే. తర్వాత పరిసయ్యులు ఫాస్టింగ్ గురించి పరిసయ్యులు క్వశ్చన్స్ అడుగుతారు కదా. సో ఎవరైనా క్వశ్చన్ ఎందుకు చేస్తారంటే, వాళ్ళు ఆల్రెడీ అందులో ఇన్వాల్వ్ అయితే వాళ్ళు అలాంటి క్వశ్చన్స్ చేస్తారు. సో పరిసయ్యులు యాక్చువల్లీ వీక్లీ 2 times చేస్తారు. అది ఎప్పుడంటే మండేస్ అండ్ థర్స్డేస్ వాళ్ళు ఫాస్టింగ్ చేస్తారు. అలానే కొన్ని అకేషన్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఫాస్టింగ్ చేస్తారు. అది ఒకటి. అండ్ ఇంకొకటి, యేసుక్రీస్తు ఒకటి చెప్తారు, మీరు ఒక పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసాన్ని, కొత్త తిత్తుల్లో పాత ద్రాక్షరసాన్ని అని ఒకటి చెప్తారు. అది స్టడీ బైబిల్ ప్రకారం ఏమనుందంటే, పాత తిత్తులు అనగా వీళ్ళు ఆచరించి జుడాయిజం. కొత్తది ఏంటంటే యేసుక్రీస్తు ఇచ్చిన రక్షణ, యేసుక్రీస్తుకు సంబంధించినది. సో ఈ రెండింటిని మిక్స్ చేద్దాం అనుకుంటే అది ఎప్పటికీ వర్కౌట్ అవ్వదు అని చెప్పేసి చెప్పడాన్ని మనము ఈ అధ్యాయంలో చూస్తాం. లూకా సువార్త 6వ అధ్యాయము 1వ వచనం. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన యొక్క దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతా మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగున్నట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడానున్న వారందరూ విస్మయం పొందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయం పొందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన ఒక పట్టణంలోనున్నప్పుడు ఇదిగో కుష్ఠరోగంతో నిండిన ఒక మనుష్యుడు ఉండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా,
నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను. అప్పుడు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ఠరోగము వానిని విడిచెను. అప్పుడాయన, నీవు ఎవనితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించెను. అయితే ఆయనను గూర్చిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించెను. బహుజన సమూహములు ఆయన మాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడి వచ్చుచుండెను. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. ఒకనాడాయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండియు యెరూషలేము నుండియు వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. ఇదిగో, కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనుష్యుని మంచము మీద మోసుకొని వానిని లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నం చేసిరి గాని జనులు గుంపుగూడి ఉండినందున వానిని లోపలికి తెచ్చుటకు వల్ల పడక పోయాను గనుక ఇంటి మీదకెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యన వానిని దించిరి. ఆయన వారి విశ్వాసము చూచి, మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని వానితో చెప్పగా, శాస్త్రులును పరిసయ్యులను దేవదూషణ చేయుచున్న ఇతడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి. యేసు వారి ఆలోచనలు ఎరిగి, మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయువు గలవాని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నానెను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచం ఎత్తుకొని దేవుని మహిమపరచుచు తన ఇంటికి వెళ్ళెను. అందరూ విస్మయం ఉంది నేడు గొప్ప వింతలు చూచి తీమని దేవుని మహిమపరచుచు భయముతో నిండుకొనిరి. అటుపిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకరి సుంకపు మెట్టనొద్ద కూర్చుండి ఉండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను. సుంకరులను ఇతరులు అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండిరి. పరిసయ్యులను వారి శాస్త్రులను ఇది చూచి, సుంకరులతోనూ పాపులతోనూ మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సనిగిరి. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు. మారుమనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. వారు ఆయనను చూచి, యోహాను శిష్యులు తరచుగా ఉపవాస ప్రార్థనలు చేయుదురు, అలాగే పరిసయ్యుల శిష్యులను చేదురు గాని నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి. అందుకు యేసు, పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసము చేయింపగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును. ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పాను. ఆయన వారితో ఒక ఉపమానము చెప్పాను. ఎట్లనగా, ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయడు, వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయను. అదియునుగాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు, పోసినడలా క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగిల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులలో పోయవలెను. పాత ద్రాక్షారసము త్రాగి వెంటనే క్రొత్త దానిని కోరువాడెవడునూ లేడు. పాతదే మంచిదన్నునని చెప్పాను. దేవుడిచ్చిన ఈ వాక్యము దీవించును గాక. ఆమేన్.